హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రూపాతో ముచ్చట్లు. అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఇప్పుడే అన్నమాట పూజ అంతా అయిపోయింది. అండ్ ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నాకు యూట్యూబ్ నుంచి ఫస్ట్ పేమెంట్ వచ్చిందనమాట. 2 సంవత్సరాల కష్టం అని చెప్పాలి. అసలు ఎలా వచ్చింది, ఎన్ని వ్యూస్ వస్తాయి అన్నీ కూడా ఈ వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం. సో ఇంకెందుకు లేట్ చేయడం, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ వీడియో రీచ్ వెళ్ళింది లాస్ట్ ఇయర్ ఇదే టైంకి అనమాట. లాస్ట్ ఇయర్ ఇదే టైంకి కార్తీక మాసం వీడియో నాకు 4 మిలియన్ వ్యూస్కి వెళ్ళింది అనమాట. చాలా హ్యాపీ అనిపించింది. దాని తర్వాత యాక్సెంచర్ రిలేటెడ్ వీడియోస్ చాలా పెట్టాను. నేను ఏమి యాక్సెంచర్ రిలేటెడ్ వీడియోస్ పెట్టినా లాంగ్ అవనియండి, షార్ట్ అవనియండి, చాలా మంచి రీచ్ అయితే వెళ్తుంది అనమాట. నాకు యాక్సెంచర్ వీడియోస్ కూడా చాలా సపోర్ట్ చేశాయి. నా ఛానల్ మానిటరైజ్ అయ్యి ఒక 6 మంత్స్ అవుతుంది, కానీ పేమెంట్ అనేది లాస్ట్ మంత్ వచ్చింది అనమాట, అక్టోబర్లో. కానీ నాకు అసలు వీడియో చేయడానికి ఖాళీ లేక ఇప్పుడు చేస్తున్నాను. ఎంత వచ్చింది అని అంటే ప్రస్తుతం ఉన్న గోల్డ్ ప్రైస్లో 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కోవచ్చు, అంతే వచ్చింది. ఏదో అందరూ యూట్యూబ్ పేమెంట్ అని ఏదో ఎక్కువ వచ్చిందని అస్సలు ఎక్స్పెక్ట్ చేయొద్దు. చాలా మంది కేజీ ఉల్లిపాయలు కొనుక్కోవచ్చు అని అంటారు. అంత తక్కువ అయితే ఎవ్వరికి రాదు. నాకైతే 1 గ్రామ్ గోల్డ్ కొనుక్కునే అంత అయితే వచ్చిందనమాట. ఇంక ఎవ్రీ మంత్ కూడా మనకి ఒక లిమిట్ అని ఉంటుంది. ఆ లిమిట్ ఎప్పుడైతే క్రాస్ అవుతామో మనకు ఆటోమేటిక్గా అమౌంట్ అనేది మనకి క్రెడిట్ అయిపోతుంది అనమాట. సో దాని తర్వాత ఈ ఇయర్లో నాకు మంచిగా 10,000 సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. నేను అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. నా సెకండ్ వీడియో 10 మిలియన్ వ్యూస్ వచ్చింది. అదేంటంటే వినాయకుడు వీడియో అనమాట. అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. 10 మిలియన్ ఏంటి, నార్మల్ వీడియోస్ 1000 మెంబర్స్ కూడా చూడరు, అలాంటిది 10 మిలియన్ అంటే చాలా షాక్ అయిపోయాను. హ్యాపీగా ఉంటుందో తెలుసా, అసలు కూడా చాలా మంది గుర్తుపడతా ఉంటారు. నాకు అంతకు మించి ఇంకేం వద్దా అనిపిస్తుంది. ఎలా అయిపోయింది అని అంటే, నేను నా కోసం చెప్తున్నాను, నేను ఏదో సెలబ్రిటీ కాదు. కాకపోతే ఇప్పుడు మా అమ్మ మా నాన్న ఉన్నారనుకోండి, ఊర్లో వాళ్ళు తెలిసిన వాళ్ళు చూసి మీ పాప ఎంత చక్కగా చేస్తుందో వీడియోస్, రోజు మీ పాపను చూస్తాము అంటే మా అమ్మకి మా నాన్నకి ఎంత హ్యాపీగా ఉంటుందో కదా. మా చిన్న మావయ్య ఆఫీస్లో కూడా అంతే అంట. వాళ్ళ ఫ్రెండ్స్ అందరూ, వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ వైఫ్లు అందరు చూస్తారంట. అంతెందుకు మా బబ్లు వాడు 3rd క్లాస్ అనమాట. వాళ్ళ స్కూల్ ఫ్రెండ్స్ కూడా కామెంట్ చేస్తూ ఉంటారు, హాయ్ ఆంటీ నేను బబ్లు ఫ్రెండ్ని, మీ వీడియోస్ చాలా బాగుంటాయని. అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు. నాకు చాలా హ్యాపీ అనిపిస్తుంది నా వల్ల. వీళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. మా నాన్న అయితే రోజు వీడియో చూస్తారు, అమ్మ ఇది బాగుంది అది బాగుంది అంటే నాకు అసలు ఆ మూమెంట్ ఎంత బాగుంటుంది. ఎందుకంటే వాళ్ళ దగ్గర నేను ఉండను, చాలా రోజుల తర్వాత వెళ్తూ ఉంటాను కదా. వాళ్ళు రోజు నన్ను ఇట్లా వీడియోస్లో చూసుకుంటే మా నాన్న ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాడో. మా నాన్న చూస్తుందే కాకుండా మా తాతయ్య వాళ్ళకి, పక్కన మామయ్య వాళ్ళకి పొలంలో ఉంటారు కదా, వాళ్ళందరికీ చూపిస్తారు అనమాట. అన్ని పాజిటివ్సే ఉండవు కదా, మనం ఎదుగుతున్నామంటే నెగిటివ్స్ కూడా ఉంటాయి. అలా నెగిటివ్స్లో ఉండేటప్పుడు నేను స్టార్టింగ్లోనే కాదు, పెళ్ళైన తర్వాత కూడా చాలా మంది ఎందుకు ఈ వీడియోస్ అవసరమా, ఏం చేసేస్తుంది, ఏం పొందేస్తుంది, ఎందుకు ఏమీ యూజ్ ఉండదు కదా అని చెప్పి చాలా మాటలు అన్నారనమాట. కానీ చందు ఎప్పుడు వద్దు ఆపే నువ్వు అని ఎప్పుడు చెప్పలేదు. అండ్ ఎవరైతే నన్ను మాటలు అన్నారో, నా కోసం వెనకాల మాట్లాడారు, నా వీడియోస్ కోసం మాట్లాడారు. అండ్ చాలా మంది నీ వీడియోస్ చాలా బాగుంటాయని చెప్పి తిరిగి చూస్తున్నారు అనమాట. అసలు నాకున్న ఈ హ్యాపీనెస్లో ఏం మాట్లాడుతుందని కూడా అర్థం కావట్లేదు. నేను చాలా మందికి హెల్ప్ చేశాను. అండ్ ఇలాగే మీరు ఎవరైనా వీడియోస్ చేయాలనుకుంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. ఇప్పటివరకు కూడా చాలా మందికి హెల్ప్ చేశాను. క్రియేషన్లో అవ్వచ్చు, ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఇన్స్టాగ్రామ్లో అయినా, మీరు యూట్యూబ్లో అయినా ఎక్కడైనా నాకు మెసేజ్ చేయొచ్చు అనమాట. నాకు ఇంట్రెస్ట్ ఉంది, నేను ఎట్లా పెట్టాలనుకుంటున్నాను, మీలాగే నేను వీడియోస్ చేయాలనుకుంటున్నాను అంటే నేను కంపల్సరీగా హెల్ప్ చేస్తాను. విద్య అనేది దాచుకుంటే సరిపోదు కదా, ఎవరికైనా పంచాలి. చాలా మందికి స్టార్టింగ్ లో పెట్టిన వెంటనే లక్ వచ్చేస్తుంది. కానీ మనకి కొంతమందికి లైక్ నాలాంటి వాళ్ళకి ఎంతో కష్టపడితే గానీ లక్ అనేది రాదు. ఇప్పుడే కాదు, స్కూల్ అప్పటి నుంచి చూస్తున్నా, నేను కోరుకున్నది ఏది రాదనమాట.
లైక్ వస్తుంది, బట్ చాలా టైం పడుతుంది అనమాట. ఏ విషయంలో అయినా చిన్నప్పటి నుంచి అంతే, ఇది కూడా అంతే. నా 2 సంవత్సరాల కష్టం ఇప్పుడు తెలిసిందనమాట. ఇంకా నుంచి మనకి నెమ్మదిగా ఒక స్టెప్ ఎదుగుతూ ఉంటాం అంతే. మీకు ఎవరికైనా కావాలంటే నేను ఖచ్చితంగా హెల్ప్ చేస్తాను. నాకు ఇంట్రెస్ట్ ఉంది, ఇలాంటి వీడియోస్ నేను చేయాలనుకుంటున్నానంటే కంపల్సరీగా నాకు చెప్పండి, నేను చేస్తాను మీ అందరికీ కూడా. ఏదేదో మాట్లాడిస్తాను, ఎక్కడైనా తప్పుగా మాట్లాడి ఉంటే క్షమించండి. సో ఇలా అయిందనమాట నా యూట్యూబ్ జర్నీ. సో మీకు కూడా నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.